మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు గానీ, నేను ఫస్ట్ టైమ్ వచ్చి చూసానబ్బా! ఇక్కడ దొరికే సామాన్ల కోసం కోడిలవుతే ఇంతలా కొట్టుకుంటారని కల్లో కూడా అనుకోలేదు. అసలెందుకు కొట్టుకుంటున్నారో ఈ వీడియో చివరిలో షేకులున్న ఈ హోల్‌సేల్ షాప్ దగ్గరకి వచ్చేసాను. దీంట్లో ఎంత రేట్ ఉంటో చూపిత్తాను వచ్చేయండి. లోపలికొచ్చిన తర్వాత పెద్ద ట్రోలీ అయితే పట్టుకెళ్ళాలనమాట. దీంట్లో మన ఇష్టం వచ్చినవి ఏరుకొని తీసుకోవాలనమాట. ఇయన్నీ అవుతే హోల్‌సేల్ రేటే. దగ్గర దగ్గర 100 ఫిల్స్ మాత్రమే ఉంటాయి ఇయన్నీని. మనం ఇది వచ్చేసి దగ్గర దగ్గర బయట కొనాలంటే డిన్నర్ నూసి ఉంటది. ఇదవుతే 100 ఫిల్సే. ఇదొకటే కాదండి, ఇంకా చూపిత్తాను వచ్చేయండి. ఇదవుతే మన గెరిటున్నాయి కదా! గెరిటవుతే 100 ఫిల్సే. ఇదొకటే కాదండి, బొక్కల గెరిట కూడా ఉంది. బొక్కల గెరిట ఎంత అనుకుంటున్నారు? ఇదైతే 500 ఫిల్స్ అనమాట. దీని మించి ఇంకా తక్కువ రేట్ చూపిత్తాను వచ్చేయండి. ప్లాస్టిక్ గెరిట కూడా ఉన్నాయి. ఇదైతే 100 ఫిల్స్ మాత్రమే. చూసారా ఎంత బాగున్నాయో? కలర్‌గా ఉన్నాయన్నమాట. ఇంకా ఇదొకటే కాదండి బాబు, ఇంకా ఉన్నాయి చూపిత్తాను రండి. ఏవండీ నాకు 2 కావాలని చెప్పేసంటే, నాకు సంబంధం లేదు ఏరుకుంటే ఏరుకోలేదు అది మానేయని చెప్పి అన్నాడు. ఎందుకిలా అన్నాడంటే, కోవిడి ఆడోళ్ళు మొఖాలు చూత్తేనే కొడతారు. అలాంటిది ఆళ్ళు తీసుకున్న వస్తువు నేను లాక్కుంటే నన్ను చంపేత్తరనమాట. అందుకనే భయంతో పరిగెట్టుకొని పక్కకు వచ్చేసాను. దూరం నుంచి చూత్తుంటే నాకే భయమేసిందనమాట. దగ్గర దగ్గర ఎంత అనుకుంటున్నారు? ఒకటి 100 ఫిల్స్ అందుకనే లాక్కుని కొట్టేసుకున్నారనమాట. ఇంతలా కొట్టుకుంటారని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. నాకైతే 2 అయితే అదృష్టం పట్టి 2 దొరికినాయి. అసలు ఏంటంటే గాజు గిన్నెలనమాట. ఇవైతే వచ్చేసి 100 ఫిల్స్. నాకైతే 2 మాత్రం దొరికినాయి. నాకైతే 2 దొరికిన ఆనందంతో అయితే నేనైతే ఎళ్ళిపోతున్నాననమాట. ఇది సరిపోదురా బాబు నాయనా అని చెప్పేసి. ఎందుకంటే